మార్గదర్శకత్వాలు. పార్ట్ 4 పార్ట్ 5 బుక్ నెంబర్ 2 సైకాలజీ మార్గదర్శకత్వాలు. విద్యా సంబంధమైన మార్గదర్శకత్వం. పిల్లలకి అక్షరాలు రాయడం, అంకెలు, అక్షరాల వివిధ పదాల మధ్య తేడాను ఉపాధ్యాయుడు అందించే మాటల సహాయం, వివిధ రకాలైన ప్రవేశ పరీక్షలకు అందించే శిక్షణా సహాయం విద్యా సంబంధమైన మార్గదర్శకత్వం. ఔద్యోగిక మార్గదర్శకత్వం. వ్యక్తి సంతృప్తి లోపించినప్పుడు, పై అధికారులతో సమన్వయం లోపించినప్పుడు, సహోద్యోగులతో సర్దుబాటు లోపించినప్పుడు ఔద్యోగిక మార్గదర్శకత్వం. వ్యక్తిగత మార్గదర్శకత్వం. ఈ వ్యక్తిగత మార్గదర్శకత్వం ప్రతి వ్యక్తి కుటుంబ, ఆర్థిక, ఆరోగ్య, వైవాహిక మొదలగు అంశాలలో ఏదో ఒక సమస్యతో సతమతమవుతూ ఉంటాడు. ఈ స్థితిలో వ్యక్తికి అందించే మాట సహాయాన్ని వ్యక్తిగత మార్గదర్శకత్వం అంటారు. ప్రతి వ్యక్తి కుటుంబ, ఆర్థిక, ఆరోగ్య, వైవాహిక మొదలగు అంశాలలో ఏదో ఒక సమస్యతో సతమతమవుతూ ఉంటాడు కాబట్టి వ్యక్తికి అందించే మాట సహాయాన్ని వ్యక్తిగత మార్గదర్శకత్వం అంటారు. మంత్రణం. ఈ మంత్రణం ఇద్దరు వ్యక్తుల మధ్య జరిగే పరస్పర చర్య, కౌన్సిలింగ్ అంటారు. మంత్రణం కౌన్సిలింగ్. సమస్య కలవానిని కౌన్సిలి, పరిష్కార మార్గాన్ని చూపువాన్ని కౌన్సిలర్ అంటారు. సమస్య కలవారిని కౌన్సిలి అని, పరిష్కార మార్గాన్ని చూపువారిని కౌన్సిలర్ అంటారు. నిర్దేశిత మంత్రణం. ఈ నిర్దేశిత మంత్రణం ఈ ప్రక్రియలో కౌన్సిలర్ చైతన్యవంతుడిగా ఉంటాడు. కౌన్సిలర్ అనగా పరిష్కార మార్గాన్ని చూపువారిని కౌన్సిలర్ అంటారు. సమస్య కలవాన్ని కౌన్సిలి అంటారు. నిర్దేశిత మంత్రణంలో కౌన్సిలర్ పరిష్కార మార్గాన్ని చూపువారిని చైతన్యవంతుడిగా ఉంటాడు. కౌన్సిలి చైతన్యవంతుడిగా ఉండడు. ఈ నిర్దేశిత మంత్రణాన్ని ప్రతిపాదించింది డార్లీ అండ్ విలియమ్సన్. అనిర్దేశిత మంత్రణాన్ని ప్రతిపాదించింది కార్ల్ రోజర్స్. అనిర్దేశిత మంత్రణం కార్ల్ రోజర్స్. మిశ్రమ మంత్రణం థార్న్డైక్. ఈ మిశ్రమ మంత్రణంలో కౌన్సిలర్, కౌన్సిలి ఇద్దరు కూడా యాక్టివ్గా ఉంటారు. అనిర్దేశిత మంత్రణంలో కౌన్సిలరు యాక్టివ్గా ఉండడు, చైతన్యవంతుడిగా ఉండడు. అనిర్దేశిత మంత్రణం. కౌన్సిలర్ అంటే పరిష్కార మార్గాన్ని చూపువారిని కౌన్సిలర్ అంటారు. కౌన్సిలర్ అనిర్దేశిత మంత్రణంలో చైతన్యవంతుడిగా యాక్టివ్గా ఉండడు, కౌన్సిలి యాక్టివ్గా ఉంటాడు. మిశ్రమ మంత్రణం ప్రక్రియని దార్శనిక శ్రేష్ఠ గ్రహణ ఎక్లిప్టిక్ మంత్రణ ప్రక్రియ అంటారు. మిశ్రమ మంత్రణ సూచన, సలహా, సమ్మతింపచేయుట ప్రధాన అంశం. మిశ్రమ మంత్రణం ప్రక్రియని దార్శనిక శ్రేష్ఠ గ్రహణ ఎక్లిప్టిక్ మంత్రణ ప్రక్రియ అంటారు. నాయకత్వము. నిరంకుశత్వ నాయకత్వము. ఈ నిరంకుశత్వ నాయకత్వము, నిర్దేశిత నాయకత్వము, అనిర్దేశిత లేదా అనుమతించే నాయకత్వము. అనిర్దేశిత అనుమతించే నాయకత్వము. పరిస్థితులను బట్టి నాయకుడు కొన్ని అంశాలను మాత్రమే అంగీకరిస్తాడు. దీనిలో ఉభయుల అంగీకారం కంటే పరిస్థితుల ప్రభావం ఎక్కువగా ఉంటుంది. జోక్యరహిత నాయకత్వము. ఈ జోక్యరహిత నాయకత్వము ఏకాభిప్రాయాలకు అవకాశం లేదు, ఎవరి దారి వారిదే. సహభాగి నాయకత్వము, ప్రజాస్వామ్యయుత నాయకత్వము. అత్యున్నత నాయకత్వం. దీనిలో పరస్పర సహకారం ఉంటుంది. సహభాగి ప్రజాస్వామ్యయుత నాయకత్వము. ఉభయుల అంగీకారంతో నిర్ణయాలు చేయబడతాయి. నాయకుడి మాట ప్రజల మాట నాయకుడు వింటారు. ఉభయుల ఆమోదం ఉండుట వలన ఎక్కువ అభివృద్ధి గుర్తించబడుతుంది. ప్రజల మధ్య విభేదాలకు తావులేదు. సహభాగి మరియు ప్రజాస్వామ్యయుత నాయకత్వం. ఇద్దరు ఉభయుల సహకారంతో, సలహాలతో సాగిపోయేది సహభాగి నాయకత్వం, ప్రజాస్వామ్యయుత నాయకత్వం. అభ్యాసనం డెసికో అండ్ క్రాఫర్డ్. ఈ డెసికో అండ్ క్రాఫర్డ్ ఏం నిర్వచించారంటే, పునర్బలనం చెందిన ఆచరణ వలన ప్రవర్తన రీతిలో కలిగేటువంటి దాదాపు మార్పుని శాశ్వతమైన మార్పు అంటారు. డెసికో అండ్ క్రాఫర్డ్ పునర్బలన ఆచరణ వలన జరిగేటువంటి ప్రవర్తన రీతిలో మార్పుని శాశ్వతమైన మార్పు అని చెప్పింది డెసికో అండ్ క్రాఫర్డ్. పునర్బలనం ఆచరణ, ప్రవర్తన శాశ్వతమైన మార్పు.
పరిపక్వత వలన వచ్చే మార్పులు అభ్యసనం కాదు. పెరుగుదల వలన వచ్చే మార్పులు అభ్యసనం కాదు. జబ్బు చేసినప్పుడు వచ్చేటువంటి మార్పుల అభ్యసనం కాదు. పరిగెత్తుట వలన వచ్చినప్పుడు మార్పులు అభ్యసనం కాదు. హెడ్జన్ అండ్ హాన్ ఏం చెప్పారు? వీరి నిర్వచనం ఏంటంటే, అభ్యసనం అనేది పునర్బలనం ద్వారా ప్రవర్తనలో వచ్చే మార్పే కానీ జబ్బు, అలసట, మత్తు పదార్థాలు ద్వారా వచ్చే మార్పు అభ్యసనం కాదు అని అన్నారు. హెడ్జన్ అండ్ హాను, హెడ్జను ఇవన్నీ కూడా మత్తు పదార్థాలు. అలా జబ్బు చేసినప్పుడు అలసట, మత్తు పదార్థాల ద్వారా వచ్చే మార్పుని అభ్యసనం కాదు అని చెప్పింది హెడ్జన్, హాను. ఎబ్బింగ్హాస్ స్మృతి ఎబ్బింగ్హాస్ ఆన్ మెమొరీ అనేటువంటి గ్రంథాన్ని రచించాడు ఎబ్బింగ్హాస్. నాడీ వ్యవస్థలో మార్పులు వస్తాయి. అవి న్యూరోగ్రాములు, ఎన్గ్రాములు స్మృతి చిహ్నాలుగా గుర్తించబడతాయి. ప్రవర్తనలో మార్పు గుర్తించబడుతుంది. అభ్యసనం అనేది స్మృతికి తొలిమెట్టు. ధారణ అనేది స్మృతికి రెండవ మెట్టు. స్మృతి అనేది అభ్యసనానికి పునాది. అభ్యసనం అనేది స్మృతికి తొలిమెట్టు. ధారణ అనేది స్మృతికి రెండవ మెట్టు. స్మృతి అనేది అభ్యసనానికి పునాది. ధారణ అభ్యసించినది మన మనస్సులో కొంతకాలము నిల్వ ఉండును. ధారణ. పునఃస్మరణ పద్ధతి, గుర్తింపు పద్ధతి, పునరభ్యాసన పద్ధతి. ఈ పునఃస్మరణ పద్ధతిలో రెండు ఉంటాయి: అశాబ్దిక పునఃస్మరణ, శాబ్దిక పునఃస్మరణ. శాబ్దిక పునఃస్మరణలో రెండు ఉంటాయి: శాబ్దిక పునఃస్మరణ, అశాబ్దిక పునఃస్మరణ. పునఃస్మరణ పద్ధతి, రెండవది గుర్తింపు పద్ధతి, మూడవది పునరభ్యాసన పద్ధతి. పునఃస్మరణ రెండు రకాలు. అశాబ్దిక పునఃస్మరణ. దీనిలో అక్షరాలు, అంకెలతో పని లేదు. నిరక్షరాస్యులు, జంతువులు, పసిపిల్లలు ప్రవర్తనను ఈ విధంగా గుర్తించబడుతుంది. ఈ ప్రక్రియను హంటరు విలంబిత చర్యా పరికరాన్ని అశాబ్దిక పునఃస్మరణను మాపనం చేసెను. ఈ అక్షరాలు, అంకెలు ఎటువంటి సంబంధం లేదు కాబట్టి అశాబ్దిక పునఃస్మరణ. అశాబ్దికులు అంటే చదువురాని వాళ్ళు కాబట్టి హంటర్ విలంబిత. చదువురాని వాళ్ళు హంట్ చేస్తారు. హంటర్ విలంబిత చర్యా పరికరాన్ని కనుగొన్నారు. అశాబ్దిక పునఃస్మరణం మాపనం చేయవచ్చు. హంటర్ విలంబిత చర్యా పరికరం. ఇక్కడ రెండవది శాబ్దిక పునఃస్మరణ. ఈ శాబ్దిక పునఃస్మరణలో రెండవది శాబ్దిక పునఃస్మరణ. 4 రకాల శాబ్దిక పునఃస్మరణ. దీనిలో అక్షరాలు, అంకెలు, పదాల మధ్య సంబంధాలు గుర్తించబడతాయి. స్మృతి విస్మృతి. రెండవది ద్వంద్వ సంసర్గులు. ఈ స్మృతి విస్మృతి, ద్వంద్వ సంసర్గులు, కథనాలు, ఆకృతులు, శబ్ద ప్రమాణాలు. మొదటిది స్మృతి విస్మృతి. ఈ స్మృతి విస్మృతి స్మృతి విస్మృతి క్షణకాలం, లిప్తకాలంలో వ్యక్తి ఎంత సమాచారంను గుర్తించబడుతుంది. సామాన్య మానవుని స్మృతి చిహ్నాలు 4 అంకెలు మాత్రమే. ఈ స్మృతి విస్మృతి సర్ విలియం హామిల్టన్ శాబ్దిక పునఃస్మరణలో స్మృతి విస్మృతి మీద పరిశీలన చేసెను. సర్ విలియం హామిల్టన్ శాబ్దిక పునఃస్మరణ మీద, స్మృతి విస్మృతి మీద పరిశీలన చేసెను. టాచిస్టోస్కోప్ అను పరికరం ద్వారా ఈ ప్రక్రియను వివరించెను. టాచిస్టోస్కోప్ స్మృతి విస్మృతి మీద ప్రయోగాలు చేసింది సర్ విలియం హామిల్టన్. టాచిస్టోస్కోప్ అనేటువంటి పరికరం ద్వారా శాబ్దిక అక్షరాస్యులను పునఃస్మరణలో పరిశీలన చేసెను. ద్వంద్వ సంసర్గులు. ఈ ప్రక్రియ పైన ఎబ్బింగ్హాస్ పరిశీలన చేసెను. అర్థవంతమైన పదాలను అర్ధరహితమైన పదాల కంటే ఎక్కువగా పునఃస్మరణ చేయవచ్చు. అర్ధరహితమైన పదం అనగా 2 హల్లుల మధ్య ఒక అచ్చు పలకబడే దానిని అనువుగా ఉండి ఏదైనా డిక్షనరీ అర్థం లేనిది. ఈ ద్వంద్వ సంసర్గులు. ఈ ప్రక్రియ పైన ఎబ్బింగ్హాస్ పరిశీలన చేసెను. కథనాలు, ఆకృతులు. ఈ కథనాలు, ఆకృతులు ఎఫ్సి బార్ట్లెట్.
ఎఫ్సి బాట్లెట్ రిమెంబరింగ్ అను గ్రంథంలో వివరించిన కథనాలు ఆకృతులు. సమాచారం ఒక వ్యక్తి నుండి ఇంకొక వ్యక్తికి చేరినప్పుడు దాని మూలభావం మారిపోతుంది. శబ్ద ప్రమాణం. దీనిని సాక్ష్యం చెప్పుట అంటారు. శబ్ద ప్రమాణం. రెండవది గుర్తింపు. పునఃస్మరణ తర్వాత గుర్తింపు. దీనిని చూచి తెలుసుకొనుట అంటారు. ఇది పునఃస్మరణ కంటే తేలికైన పద్ధతి. గుర్తింపు. బహుళిచ్చిక ప్రశ్నలు జతపరచుము, ఒప్పులు అనునవి మల్టిపుల్ చాయిస్. గుర్తింపు. దీనిని చూచి తెలుసుకొనుట అంటాము. ఇది పునఃస్మరణ కంటే తేలికైన పద్ధతి. బహుళిచ్చిక ప్రశ్నలు జతపరచుము, ఒప్పులు తప్పులు అనునవి మల్టిపుల్ చాయిస్. గుర్తింపు గణన సూత్రము. ఒప్పులు బై మొత్తము ఇంటూ 100. ఒప్పులు తప్పులు సమానమైనప్పుడు గుర్తింపు గణన 0. డెజావు. ఇది ఫ్రెంచ్ పదము. ఈ డెజావు అనేది ఆవుని ఎక్కడ పెంచుకుంటున్నారు? ఫ్రెంచ్ ఆవుని పెంచుకుంటున్నారు. కోడు. డెజావు అనేది ఫ్రెంచ్ ఆవు. డెజావు ఆవు ఉంది. ఇది ఫ్రెంచ్ పదము. వివిధ ఉద్దీపనల మధ్య పోలికలు ఎక్కువగా ఉన్నప్పుడు ఒకదాని బదులు వేరొకటి గుర్తుంచుకుంటే దానిని డెజావు అంటారు. ఒకదానిని బదులు వేరొకటి గుర్తించుకుంటే దానిని పొరపాటుగా గుర్తించుట. బల్లితోక, పులితోక. చూడని ప్రదేశాలను చూచినట్లుగా భ్రమ కలగడం దానిని డెజావు అంటారు. వివిధ ఉద్దీపనల మధ్య పోలికలు ఎక్కువగా ఉన్నప్పుడు డెజావు అంటారు. మూడవది పునరభ్యాసన పద్ధతి. ఈ పునరభ్యాసన పద్ధతి వ్యాసరూప ప్రశ్నలు, లఘు ప్రశ్నలు ఇందులో ఉండును. ప్రయత్నాలు పొదుపు చేయబడతాయి. పునరభ్యాసన పద్ధతి వ్యాసరూప ప్రశ్నలు, లఘు ప్రశ్నలు ఇందులో ఉండును. ప్రయత్నాలు పొదుపు చేయబడతాయి. పొదుపు గణన అంటారు పునరభ్యాసన పద్ధతిని. ఎబ్బింగ్హాస్ ఈ ప్రక్రియను గుర్తించెను. పునరభ్యాసన పద్ధతి పొదుపు గణన అంటారు. ఎబ్బింగ్హాస్ ఈ ప్రక్రియను వివరించెను. పొదుపు గణన. అసలు ప్రయత్నాలు మైనస్ పునరభ్యాసన ప్రయత్నాలు బై అసలు ప్రయత్నాలు ఇంటూ 100. పొదుపు గణన. పునరభ్యాసన పద్ధతిని పొదుపు గణన అంటారు. అసలు ప్రయత్నాలు మైనస్ పునరభ్యాసన ప్రయత్నాలు బై అసలు ప్రయత్నాలు ఇంటూ 100. అసలు ప్రయత్నాలు పునరభ్యాసన ప్రయత్నాలు సమానమైనప్పుడు పొదుపు గణన 0. ప్రజ్ఞ = మావా బై సేవ ఇంటూ 100. మానసిక వయస్సు బై శారీరక వయస్సు ఇంటూ 100. తల్లిదండ్రుల అభిప్రాయం ప్రకారం జడగొండ్లు వయస్సు అని దేనిని అంటారు? ఉత్తర బాల్య దశ. తల్లిదండ్రుల అభిప్రాయం ప్రకారం జడగొండ్లు వయస్సు అనేది ఉత్తర బాల్య దశ. వ్యక్తి పూజ అనే మానసిక ప్రక్రియలో ఇమిడి ఉన్న అభ్యసనం, పరిశీలన అభ్యసనం. ఎరిక్సన్ ప్రకారం వ్యక్తులు తమ ఆలోచనలను, భావనలను, సిద్ధాంతాలకు అనుగుణమైన వ్యక్తులతో సంబంధాలు ఏర్పరచుకోవడం అనేది పూర్వ వయోజన దశ. ఎరిక్సన్ వ్యక్తులు తమ ఆలోచనలను, భావనలను, సిద్ధాంతాలకు అనుగుణమైన వ్యక్తులతో సంబంధాలు ఏర్పరచుకోవడం అనేది పూర్వ వయోజన దశ. స్మృతి రకాలు. ఈ స్మృతి రకాలు బట్టి స్మృతి. అర్ధరహితమైన స్మృతి ప్రక్రియ అని దేనిని అంటారంటే బట్టి స్మృతి. ఈ బట్టి స్మృతి రైమ్స్, గణిత సూత్రాలు, శ్లోకాలు, ఎక్కాలు వల్లివేయటము. బట్టి స్మృతి అర్ధరహితమైన స్మృతి. తార్కిక స్మృతి. ఈ తార్కిక స్మృతి అర్థవంతమైన స్మృతి ప్రక్రియ. తార్కిక స్మృతి ప్రతి పదానికి అర్థాన్ని తెలుసుకొని దాన్ని వివరించుట. వివిధ ఆమ్లాలు రుచికి పుల్లగా ఉండటం అనేది వివరించటం. తార్కిక స్మృతి అర్థవంతమైన స్మృతి ప్రక్రియ. తాత్కాలిక స్మృతి. ఈ తాత్కాలిక స్మృతి షార్ట్ టర్మ్ మెమరీ. స్మృతిలోని అంశాలు అవసరం తీరిన 20-30 సెకండ్లు విస్మృతి చెందించుకుంటాము. తాత్కాలిక స్మృతి. ఈ ప్రక్రియ పైన అమెరికా దేశీయుడు విలియం జేమ్స్ తాత్కాలిక స్మృతి ప్రక్రియ మీద ప్రయోగాలు చేసిన. తాత్కాలిక స్మృతి 20-30 సెకండ్లు ఈ తాత్కాలిక స్మృతి అనేది ఉంటుంది. మనం రోడ్డు పైన వెళుతున్నప్పుడు ఇతరులు అనేక అంశాలు చదివిన వెంటనే మర్చిపోతూ ఉంటారు. రైలు టికెట్టు, విమానం నెంబరు, బస్ టికెట్టు, ఇలా
తాత్కాలికంగా మన మెదడులో నుండి తీసివేస్తూ ఉంటాము. విలియం జేమ్స్ ప్రయోగాలు చేశాడు. తాత్కాలిక స్మృతి 20-30 సెకండ్లు. దీర్ఘకాలిక స్మృతి. ఈ దీర్ఘకాలిక స్మృతి శాశ్వత స్మృతి ప్రక్రియ. జీవితకాలం స్మృతి ఉంటుంది. దీర్ఘకాలిక స్మృతికి ఉదాహరణ: వ్యక్తి తన పేరు మర్చిపోతాడా, ఊరు మర్చిపోతాడా, వ్యక్తి వివరాలు, ఇవన్నీ కూడా దీర్ఘకాలిక స్మృతిలో శాశ్వత స్మృతి ప్రక్రియలో నిలిచి ఉంటుంది. క్రియాత్మక స్మృతి. ఈ క్రియాత్మక స్మృతి ప్రయత్నపూర్వక స్థితి. ఈ పరీక్షలు వ్రాయినప్పుడు పిల్లలు సంబంధిత జవాబులు గుర్తించుట. క్రియాత్మక స్మృతి ప్రయోగాలు ఎక్కువగా చేయుట. ఇది దమనానికి వ్యతిరేకమైనది. నిష్క్రియాత్మక స్మృతి. షార్ట్ 86 టీచర్ తిరోబిడ్స్. నిర్మాణాత్మక మదింపు సాధనాలు. పిల్లల భాగస్వామ్యం ప్రతిస్పందనలు. FA ఫార్మేటివ్ అసెస్మెంట్. పిల్లల భాగస్వామ్యం ప్రతిస్పందనలకి 20%. తరగతి గదిలో పిల్లల ప్రవర్తన మౌఖిక పరీక్ష. టీచర్ డైరీ 10 మార్క్స్కి. తరగతి గదిలో మౌఖిక పరీక్ష, టీచర్ డైరీ 10 మార్క్స్కి. రాత అంశాలు 20%. నోట్బుక్స్, పరిశీలన, సంఘటన రచన, ప్రశ్నావళి, పోర్ట్ఫోలియో, విద్యార్థి డైరీ ఇవన్నీ కూడా 10 మార్క్స్కి. రాత అంశాలు, నోట్బుక్స్, పరిశీలనలు, సంఘటన రచన, ప్రశ్నావళి, పోర్ట్ఫోలియో, విద్యార్థి డైరీ 10 మార్క్స్కి. రాత అంశాలు ఎన్ని పర్సంటేజ్కి? 20%. మార్క్స్ ఎన్ని? 10 మార్క్స్. పిల్లల భాగస్వామ్యం 20%, మార్క్స్ 10 మార్క్స్. ప్రాజెక్టు పనులు. ఈ ప్రాజెక్టు పనులు నిర్ధారణ మాపనలు ఉపయోగించి చేయవచ్చు 10 మార్క్స్కి. ప్రాజెక్టు పనులు 20%, నిర్ధారణ మాపనలు ఉపయోగించి చేయవచ్చు 10 మార్క్స్కి. నిర్ధారణ మాపనలు. లఘు పరీక్ష. ఈ లఘు పరీక్ష 40 మార్క్స్. లఘు పరీక్ష 40%, 20 మార్క్స్కి. లఘు పరీక్షలో స్లిప్ టెస్టులు పెడతాం. ఆ పెద్ద ప్రశ్నలకి ఎక్కువ మార్క్స్ ఉంటాయి కాబట్టి లఘు ప్రశ్న 40%, 20 మార్క్స్. స్లిప్ టెస్టులు పెడతాం. పరిశీలన అభ్యాసనం ఆల్బర్ట్ బండూరా పరిశీలించాడు. ఆల్బర్ట్ బండూరా చెప్పినటువంటి వ్యక్తి పరిశీలన అభ్యాసనము. సోషల్ లెర్నింగ్ అండ్ పర్సనాలిటీ డెవలప్మెంట్, సైకలాజికల్ మోడలింగ్. సోషల్ లెర్నింగ్ అండ్ పర్సనాలిటీ డెవలప్మెంట్ అండ్ సైకలాజికల్ మోడలింగ్ మీద పరిశోధనలు చేసింది ఆల్బర్ట్ బండూరా. నమూనా అభ్యాసనం. ఈ పరిశీలన అభ్యాసనాన్ని నమూనా అభ్యాసనం, అనుకరణ అభ్యాసనం అని అంటారు. ఈ పరిశీలన అభ్యాసనంలో 4 ప్రధాన అంశాలు గలవు. ఈ పద్ధతిలో 4 ప్రధాన అంశాలు కలవు: అవధానం, ధారణ, నిష్పాదన, ప్రేరణ. ఈ పరిశీలన అభ్యాసనంలో 4 ప్రధాన అంశాలు: అవధానం, ధారణ, నిష్పాదన, ప్రేరణ. ఈ పరిశీలన అభ్యాసనాన్ని నమూనా అభ్యాసనం, అనుకరణ అభ్యాసనం అని కూడా అంటారు. ఆవిష్కరణ అభ్యాసన సిద్ధాంతం బ్రూనర్ ప్రతిపాదించాడు. ప్రాసెస్ ఆఫ్ ఎడ్యుకేషన్ అనేటువంటి గ్రంథాన్ని రచించాడు. ఆవిష్కరణ అభ్యాసనం బ్రూనరు. ప్రాసెస్ ఆఫ్ ఎడ్యుకేషన్. బ్రూ తాగితే చదువు బాగా వచ్చిద్ది అనేది కోడు. లక్ష్య శిఖరంపై పాదం మోపినప్పుడే నిజమైన పండుగ అను భావనను పిల్లల్లో పెంపొందించాలి. నటనా పద్ధతి. ఈ నటనా పద్ధతి ఇది పూర్వ ప్రాథమిక. ఆవిష్కరణ అభ్యాసన సిద్ధాంతం బ్రూనర్. ప్రాసెస్ ఆఫ్ ఎడ్యుకేషన్. లక్ష్య శిఖరంపై పాదం మోపినప్పుడే నిజమైన పండుగ అను భావనను పిల్లల్లో పెంపొందించాలి. నటనా పద్ధతి. ఈ నటనా పద్ధతి ఇది పూర్వ ప్రాథమిక పాఠశాల స్థాయికి అనువైనది. ప్రోబెల్, మాంటిసోరీ దీనిలో గుర్తించబడతారు. నటనా పద్ధతి ఇది పూర్వ ప్రాథమిక పాఠశాల స్థాయికి అనువైనది. ప్రోబెల్, మాంటిసోరీ దీనిలో గుర్తించబడతారు. బ్రూనర్ ప్రతిపాదించిన ఆవిష్కరణ అభ్యాసన సిద్ధాంతంలో ది ప్రాసెస్ ఆఫ్ ఎడ్యుకేషన్ అనేటువంటి గ్రంథాన్ని రచించాడు బ్రూనరు. మొదటిది నటనా పద్ధతి. ఈ పూర్వ ప్రాథమిక స్థాయికి చెందినటువంటిది నటనా పద్ధతి. రెండవది చిత్రపట పద్ధతి.
పద్ధతి. ఈ చిత్రపట పద్ధతి ఇది ప్రాథమిక స్థాయి వారికి అనువైనది. చార్టులు, నమూనాలు, ఫ్లిప్ కార్డులు, ఫ్లిప్ స్ట్రిప్స్ మొదలగునవి కృత్యాధార బోధన దీనికి అనువైనది. చిత్రపట పద్ధతి కృత్యాధార బోధన అనువైనది. కృత్యాధార బోధన చేస్తూ నేర్చుకోవడం అనేది చిత్రపట పద్ధతి ద్వారా నేర్చుకుంటారు. ప్రాథమిక స్థాయి వారికి అనువైనది. ప్రతీకాత్మక పద్ధతి. మూడవది ప్రతీకాత్మక పద్ధతి. మొదటిది నటనా పద్ధతి, రెండవది చిత్రపట పద్ధతి, మూడవది ప్రతీకాత్మక పద్ధతి. బ్రూనర్ ప్రతిపాదించినటువంటి వాటిలో 3 ప్రతిపాదనలు ఉన్నాయి. ప్రతీకాత్మక పద్ధతి ఉన్నత పాఠశాల వారికి అనువైనది. దీనిలో ఆలోచనలకు ప్రాధాన్యత ఉంటుంది. అమూర్త సంబంధ అంశాలు ఏర్పడతాయి. ప్రతీకాత్మక పద్ధతి అంటేనే పెద్ద పిల్లలు కాబట్టి అమూర్త అంశాలు ఎక్కువగా ఉంటాయి. ఉన్నత పాఠశాల హై స్కూల్ వారికి అనువైనది కోఫికా గ్రంథాలు. ఈ కోఫికా గ్రంథాలు గ్రోత్ ఆఫ్ ది మైండ్, ప్రిన్సిపల్స్ ఆఫ్ గెస్టాల్ట్ సైకాలజీ అను గ్రంథాన్ని వివరించాడు. కోఫికా గ్రంథాలు గ్రోత్ ఆఫ్ ది మైండ్, ప్రిన్సిపల్స్ ఆఫ్ గెస్టాల్ట్ సైకాలజీ అను గ్రంథంలో వివరించాడు. సాంఘిక సాంస్కృతిక వికాస సిద్ధాంతం. ఈ సాంఘిక సాంస్కృతిక వికాస సిద్ధాంతం థాట్ అండ్ లాంగ్వేజ్ అనేటువంటి గ్రంథాన్ని వైగోట్స్కీ రచించాడు. ప్రతి శిశువులో వ్యక్తిగత భాష, ప్రైవేట్ లాంగ్వేజ్ అనేది ఉంటుంది అని గుర్తించాడు. సాంఘిక సాంస్కృతిక వికాస సిద్ధాంతము థాట్ అండ్ లాంగ్వేజ్ వైగోట్స్కీ రచించాడు. ప్రతి శిశువులో వ్యక్తిగత భాష, ప్రైవేట్ లాంగ్వేజ్ ఉంటుంది అని చెప్పాడు. శిశువు తనకు తెలియని అనేక అంశాలను ఇతరుల నుండి నేర్చుకుంటాడు. ఈ విధంగా తన జ్ఞాన నిర్మాణం దోహదం చేసే అంశాలను MKO అంటారు. మోర్ నాలెడ్జబుల్ అదర్స్. అధిక జ్ఞానం కలిగిన ఇతరులు. శిశువు తనకు తెలియని అనేక అంశాలను ఇతరుల నుండి నేర్చుకుంటాడు. ఈ విధంగా జ్ఞాన నిర్మాణం దోహదం చేసే అంశాలను MKO మోర్ నాలెడ్జబుల్ అదర్స్ అంటారు. అధిక జ్ఞానం కలిగిన వారు ఇతరులు. ఈ విధంగా నిర్దిష్టమైన జ్ఞానాన్ని అందించే నిర్మాణ క్రమాన్ని స్కఫోల్డింగ్ అంటారు. స్కఫోల్డింగ్ అనే పదం వైగోట్స్కీ. MKO అనేటువంటి పదం వైగోట్స్కీ. మోర్ నాలెడ్జబుల్ అదర్ MKO. ఈ విధంగా నిర్దిష్టమైన జ్ఞానాన్ని అందించే నిర్మాణ క్రమాన్ని స్కఫోల్డింగ్ అంటారు. ZPD అనే పదం వైగోట్స్కీ. స్కఫోల్డింగ్, MKO ఇవన్నీ కూడా వైగోట్స్కీకి సంబంధించినటువంటి పదాలు. ZPD జోన్ ఆఫ్ ప్రాక్సిమల్ డెవలప్మెంట్. అంతర్దృష్టి అభ్యసనం. ఈ అంతర్దృష్టి అభ్యసనం గెస్టాల్ట్ దృక్పథం నుండి వచ్చింది. అంతర్దృష్టి అభ్యాసనం సమగ్రాకృతి అని అర్థం, భాగాల మొత్తము అని అర్థము. కోహిలర్ సుల్తానా అను చింపాంజీ పైన పరిశీలన చేసెను. మెంటాలిటీ ఆఫ్ ఏప్స్ అనేటువంటి గ్రంథంలో ఈ సుల్తానా అనేటువంటి చింపాంజీ మీద ప్రయోగాలు చేసినటువంటి కోహిలర్ గురించి వివరించబడింది. మెంటాలిటీ ఆఫ్ ఏప్స్. బోనులో నుండి చింపాంజీ 2 అట్ట ముక్కలను లేదా కర్ర ముక్కలను సంబంధించుటలో గుర్తించుటలో కర్ర ముక్కలు సంబంధించిన అట్ట ముక్కలు ఈ అంతర్దృష్టి అభ్యసనానికి సంబంధించినవి. ఉద్దీపన ప్రతిస్పందనల కంటే పరిస్థితులను సమన్వయం చేసుకోవడంలో ప్రాధాన్యత ఎక్కువగా ఉంటుంది. ఉద్దీపన ప్రతిస్పందనల కంటే పరిస్థితులను సమన్వయం చేసుకోవడంలో ప్రాధాన్యత ఎక్కువ ఉంటుంది. బోనులో చింపాంజీ ఉంటుంది. విడివిడిగా ఉన్న కర్ర ముక్కలు అట్టపెట్టెలో ఒక మొత్తంగా చూచుట ప్రధాన అంశము. దీనిని వ్యవస్థాపనం, ప్రత్యక్ష పునర్వ్యవస్థీకరణ అనేటువంటి మాట ఎక్కడ ఉంటుంది అంటే అంతర్దృష్టి అభ్యసనం, కోహిలర్, సుల్తానా అను చింపాంజీ, ది మెంటాలిటీ ఆఫ్ ఏప్స్ అనేటువంటి గ్రంథంలో ప్రత్యక్ష వ్యవస్థీకరణ అనేటువంటి మాట కనిపిస్తుంది. అకస్మాత్తుగా, హఠాత్తుగా సమస్య పరిష్కార మార్గం గుర్తించినటువంటిది ఈ అంతర్దృష్టి అభ్యసనము. వ్యక్తిలో ఆహా అనేటువంటి అనుభూతి చెందుతుంది. యురేకా ఎస్ ఐ డిస్కవర్డ్ ఇట్ నేను కనుగొన్నాను అనేటువంటివి కూడా అంతర్దృష్టి అభ్యసనంలో కలుగుతాయి. శాస్త్రీయ నిబంధనం. ఈ శాస్త్రీయ నిబంధనం ఉద్దీపన ప్రాముఖ్యత ఎక్కువగా ఉంటుంది. అందుకే దీనిని ఎస్ ఆధారిత ఉద్దీపనలను రాబట్టుట అంటారు. వర్క్ ఆఫ్ డైజెస్టివ్ గ్లాండ్స్. ఎస్ అంటే ఉద్దీపన,
శాస్త్రీయ నిబంధన సిద్ధాంతంలో ఎస్ అనగా ఉద్దీపన. ఇందులో మొదటి నియమము పునర్బలన నియమము, రెండవది విరమణ నియమము. మొదటిది పునర్బలన నియమం. పునర్బలన నియమం పొగడ్తలు, బహుమతులు, డబ్బులు, మార్కులు, పాయింట్స్ ఇవన్నీ కూడా పునర్బలన నియమము. రెండవది విరమణ విలుప్తీకరణ. ప్రతికూలమైన ప్రవర్తన అంశాలైన వేలుచీకుట, గోళ్ళు కొరుకుట, చాడీలు చెప్పుట, దొంగతనం చేయుట, అపరిమితమైన సిగ్గు, దౌర్జన్య స్వభావం ఇలా అంశాలపైన నియంత్రించుటమనే దానిని విరమణ అంటారు. మొదటిది పునర్బలనం, రెండవది విరమణం, మూడవది అయత్న సిద్ధస్వాస్థ్యం. అయత్న సిద్ధస్వాస్థ్యం ఆకస్మికంగా గుర్తించబడుట అంటారు. మానివేయబడిన అలవాటును తిరిగి కొనసాగించుట. అయత్న సిద్ధస్వాస్థ్యము ఆకస్మికంగా అలవాటును మానివేయబడిన అలవాటును తిరిగి కొనసాగించుట అంటారు. సామాన్యీకరణం. ఈ సామాన్యీకరణం పొరపాటు పట్ట అంటారు. మెరిసేదంతా బంగారం కానీ భావించుట. తెల్లనివన్నీ పాలే అని అనుకోవటం కుక్క పొరపాటు పడిద్ది. అలా మనం కూడా సామాన్యీకరణ పొరపాటు పట్ట. విచక్షణ వేరే అని గుర్తించబడుతుంది. తెల్లనివన్నీ పాలు కాదు, తెల్లనివన్నీ మెరిసేదంతా బంగారం కాదు అనే విచక్షణ జ్ఞానాన్ని కలిగి ఉండేది విచక్షణ. ఆరవది ఉన్నత క్రమ నిబంధన. ఈ ఆరవది ఉన్నత క్రమ నిబంధన నొప్పికి భయపడిన పిల్లలు నొప్పిని కలిగించిన సిస్టర్ని చూసి, ఆ డాక్టర్ని చూసి కూడా భయపడటం, ఆ డాక్టర్ ఉండే స్థలాన్ని చూసి భయపడటము ఉన్నత క్రమ నిబంధన. ఆమె పేరు చెప్పిన ఆ వ్యక్తిని చూపించినా కానీ భయం కలగడం ఉన్నత క్రమ నిబంధన. కార్యసాధక నిబంధన సిద్ధాంతం. ఈ కార్యసాధక నిబంధన సిద్ధాంతం కష్టపడితే ఫలితం ఉంటుంది, ఎవరికైనా కానీ నేనైనా కానీ కష్టపడితే ఫలితం ఉంటుంది అనేది కార్యసాధక నిబంధనం. ఆర్ టైపు కార్యసాధక నిబంధనం, ఆర్ టైపు ప్రతిస్పందనల మీద ఆధారపడినటువంటి సిద్ధాంతం కార్యసాధక నిబంధన సిద్ధాంతం. శాస్త్రీయ నిబంధన సిద్ధాంతం ఎస్ అంటే ఉద్దీపనల ఆధారంగా రూపొందించబడిన సిద్ధాంతం శాస్త్రీయ నిబంధన సిద్ధాంతం. ఈ కార్యసాధక నిబంధన సిద్ధాంతం ఆర్ టైపు ప్రతిస్పందనల మీద ఆధారపడినటువంటిది అమెరికా దేశస్థుడైన స్కిన్నర్ గుర్తించును. ఈ కార్యసాధక నిబంధనం ఎలుకలు పావురాలపైన ప్రయోగాలు చేసిన ఎవరు? స్కిన్నరు. కార్యసాధక నిబంధన సిద్ధాంతము. ఈ ప్రయోగంలో మీట నొక్కుట అనేటువంటిది ప్రధాన విషయము. మీట నొక్కుట అనేది ప్రధాన విషయం. ఈ నిబంధనాన్ని పరికరాత్మక నిబంధనం. మీట నొక్కుట తనంతట తాను నేర్చుకొనుట వలన దీనిని స్వీయ అభ్యసన సిద్ధాంతంగా పరిగణిస్తారు. ఈ కార్యసాధక నిబంధనంలో మీట నొక్కుట అనేది ప్రధాన అంశము. ఈ నిబంధనాన్ని పరికరాత్మక నిబంధనం అంటారు. ఏ నిబంధనాన్ని పరికరాత్మక నిబంధనం అంటారు? కార్యసాధక నిబంధన సిద్ధాంతము. స్వీయ అభ్యసన సిద్ధాంతం తనకు తానుగా నేర్చుకునేటువంటి సిద్ధాంతం ఏంటి? కార్యసాధక నిబంధన సిద్ధాంతము. మీట నొక్కుట తనంతట తాను నేర్చుకొనుట. యత్నదోష అభ్యసన సిద్ధాంతము. ఈ యత్నదోష అభ్యసన సిద్ధాంతంకి మరొక పేర్లు ఏంటంటే బంధ సిద్ధాంతము, ఎస్ అండ్ ఆర్ టైప్ సిద్ధాంతము. బంధ సిద్ధాంతము అని దేనిని అంటారు? యత్నదోష అభ్యసన సిద్ధాంతము. ఎస్ అండ్ ఆర్ టైప్ సిద్ధాంతము ఏంటిది? ఎస్ అండ్ ఆర్ టైప్ సిద్ధాంతము యత్నదోష సిద్ధాంతము. దీనికి గల పేర్లు విజయ పదావర్ణ అభ్యసన సిద్ధాంతము. తారండైక్ పరిశీలన చేసెను. ఈ యత్నదోష సిద్ధాంతాన్ని తారండైక్ పరిశీలన చేసెను. పిల్లి పైన ప్రయోగాలు చేసినటువంటి వ్యక్తి తారండైక్. పిల్లి పైన ప్రయోగాలు చేసి పజిల్ బాక్స్లో ప్రయోగాలు చేశాడు. పిల్లి పైన ప్రయోగాలు, పజిల్ బాక్స్లో ప్రయోగాలు. ఈ తారండైకు విజయ పదావర్ణ అభ్యసన సిద్ధాంతము, ఎస్ఆర్ సిద్ధాంతము, బంధ సిద్ధాంతము అనేవి ఈ యత్నదోష సిద్ధాంతంలో కనిపిస్తాయి. ఫాదర్ ఆఫ్ యానిమల్ ఇంటెలిజెన్స్, ఫాదర్ ఆఫ్ యానిమల్ సైకాలజీ. జంతువుల యొక్క పితామహుడు ఎవరు అంటే ఈ తారండైకు. ఫాదర్ ఆఫ్ యానిమల్ సైకాలజీ.
యానిమల్ ఇంటెలిజెన్స్, జంతువుల యొక్క తెలివితేటల మీద ఈయన ప్రయోగాలు చేసెను. సాంప్రదాయ స్థాయి. ఈ ఉత్తర సాంప్రదాయ స్థాయిలో 5వ దశ ఒప్పందాలు, ప్రజాస్వామికంగా ఉండుట, వ్యక్తిగత హక్కులు, ఒప్పందాలు ఇవన్నీ కూడా ఉత్తర సాంప్రదాయ స్థాయి 5వ దశలో ఉంటాయి. సంసిద్ధత నియమము, ఫలిత నియమము, అభ్యసన నియమము. సంసిద్ధత నియమము, గుర్రాన్ని నీటి తొట్టి వరకు తీసుకెళ్ళగలం కానీ నీరు తాగించలేం. ఇది సంసిద్ధత నియమం. అభ్యాసన నియమం, ఫలిత నియమం. తారండేక్ నియమాల్లో అతి ముఖ్యమైనది ఫలిత నియమం. నైతిక వికాసం. ఈ నైతిక వికాసం కోల్బర్గ్ పరిశీలన చేసెను. పూర్వ సాంప్రదాయ స్థాయి. ఈ కోల్బర్గ్ నైతిక వికాస సిద్ధాంతము 3 స్థాయిలు ఉంటాయి. పూర్వ సాంప్రదాయ స్థాయి, సాంప్రదాయ స్థాయి, మూడవది పూర్వ సాంప్రదాయ స్థాయి. పూర్వ సాంప్రదాయ స్థాయి మొదటి దశ విధేయత, శిక్ష. రెండవ దశ సహజ సంతోషం, సాధన, ఉపయోగం, స్నేహితులు, తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు. పూర్వ సాంప్రదాయ స్థాయిలో మొదటి దశ విధేయత, శిక్ష. రెండవ దశ సహజ సంతోషం, సాధనోపయోగం, స్నేహితులు, బహుమతుల దశ అని కూడా అంటారు. దేనిని? సహజ సంతోషం, సాధనోపయోగము. మొదటిది విధేయత, శిక్ష. రెండవ స్థాయి సాంప్రదాయ స్థాయి. ఈ సాంప్రదాయ స్థాయిలో మెప్పు కొరకు ప్రయత్నిస్తాడు. మంచి బాలుని నీతి 11 నుండి 13 సంవత్సరాలు. 11 నుండి 13 సంవత్సరాలు సాంప్రదాయ స్థాయి. ఈ సాంప్రదాయ స్థాయి 4వ దశ సాంఘిక క్రమాన్ని అనుసరించుట. సాంప్రదాయ స్థాయి అయిపోయిన తర్వాత మంచి బాలుని నీతి, సాంఘిక క్రమాన్ని అనుసరించుట. 3వ స్థాయి ఉత్తర సాంప్రదాయ స్థాయి. ఈ ఉత్తర సాంప్రదాయ స్థాయిలో ప్రజాస్వామికంగా ఉండుట. ఉత్తర సాంప్రదాయ స్థాయి 5వ దశ ప్రజాస్వామికంగా ఉండుట, వ్యక్తిగత హక్కులు, ఒప్పందాలు. 5 కదా. అంతరాత్మ ప్రబోధం కోల్బర్గ్ నియమాలలో ఈ 6వ దశ అంతరాత్మ ప్రబోధం. భాషా వికాసం. ఈ భాషా వికాసం చోమ్స్కీ వివరించాడు. భాషా వికాసాన్ని లాంగ్వేజ్ ఇన్ ది మైండ్, లాజిక్ స్ట్రక్చర్ ఆఫ్ లింగ్విస్టిక్ థియరీ. ఈ చోమ్స్కీ అనేటువంటి భాషా శాస్త్రవేత్త భాషా వికాసాన్ని లాంగ్వేజ్ ఇన్ ది మైండ్, లాజిక్ స్ట్రక్చర్ ఆఫ్ లింగ్విస్టిక్ థియరీ. ప్రతి శిశువు ఏడవడంతో ప్రారంభమవుతుంది. ఏడుపు విశ్వజనీన భాష అని చెప్పినటువంటి వ్యక్తి చోమ్స్కీ. LAD లాంగ్వేజ్ ఎక్విజిషన్ డివైజ్ అనేటువంటి యంత్రాన్ని కనిపెట్టినటువంటి వ్యక్తి వైగోట్స్కీ. స్థానిక భాష గుర్తించబడుతుంది. యూనివర్సల్ గ్రామర్ డివైజ్. గ్రామర్ అంటేనే వ్యాకరణ వ్యవస్థ కదా. విశ్వజనీన వ్యాకరణ వ్యవస్థని ప్రతిపాదించాడు. తంత్రి భాష అని అంటారు. భాషా వికాసం చోమ్స్కీ వివరించాడు. లాంగ్వేజ్ ఇన్ ది మైండ్, లాజిక్ స్ట్రక్చర్ ఆఫ్ లింగ్విస్టిక్ థియరీ. ప్రతి శిశువు ఏడవడంతో ప్రారంభమవుతుంది. ఏడుపు విశ్వజనీన భాష. LAD లాంగ్వేజ్ ఎక్విజిషన్ డివైజ్. స్థానిక భాష గుర్తించబడుతుంది. యూనివర్సల్ గ్రామర్ డివైజ్. విశ్వజనీన వ్యాకరణ వ్యవస్థ. తంత్రి భాష. ఇంతటితో పార్ట్ 5 కంప్లీట్.